గురువుగారు, మీ వీడియోలు చూసిన మీ అభిమానం ఒకరు దీపారాధన ఎలా చేయాలని, దీపారాధన చేసిన ప్రమిదల కింద తమలపాకులు తప్పనిసరిగా ఉంచాలని ఒక కామెంట్ చేశాడు. వారి కోసం వివరణ ఇవ్వరా? మొట్టమొదటిగా అసలు దీపారాధన పూజా విధాన వ్యవస్థలోకి వస్తే మొట్టమొదటిగా నిర్మాల్యం తీసుకుని మొత్తం నిర్మాల్యాన్ని శుభ్రం చేసేసుకుని తవలపాకులు 2 వేయాలండి. ఇటొకటి అటొకటి 2 దీపాలు పెట్టాలి. 2 దీపాలు పెట్టిన తర్వాత 2 ఒత్తులు కలిపి ఏకం చెయ్యాలి. ఇటొకటి ఇటొకటి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దగ్గర కానీ అయ్యవారి దగ్గర 2 దీపారాధన ప్రమిదలు 2 ఉంటాయి. 2 ఒత్తులు కలిపి వేయాలి. 3 ఒత్తులు వేస్తా 5 ఒత్తులు వేస్తా కాదండి. విశేషమైన రోజుల్లో ఏదన్నా సంకల్పం చేసుకుంటే 5 ఒత్తులు, లేని రోజుల్లో నిత్యము చేసుకుంటే 2 ఒత్తులు కలిపి ఏకం చెయ్యండి. ఏకం చేసి ఆ దాంట్లో నూనె పోసేసి ఒత్తులు వేసిన తర్వాత నూనె పోసారు కదా, నూనె పోసిన తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి వెలుగుతున్న జ్వాల ద్వారా దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని నీ మనసులో కోరి చెప్పుకుని, ఈ దీపం ఏ విధంగా అయితే ప్రజ్వలుతుందో నా యొక్క జీవితాన్ని కూడా భవిష్యత్తునంతటినీ కూడా ఒక వెలుగు వెలిగేలా చూడవయ్యా అని చెప్పి స్వామివారి అభిముఖంగా ఆ అక్షతలు ఇక్కడ అక్కడ వేసి పుష్పాలు పెట్టి నమస్కారం చేసేటప్పుడు పూజలోకి ప్రారంభం అవ్వాలి. దీపారాధన కానీ ఖచ్చితంగా తవలపాకు ఉండాలి. ఒకవేళ తవలపాకు దొరకకపోతే కనుక ఏదన్నా ఆకు పెట్టుకోవచ్చు, రాగాకైనా పెట్టచ్చు. అది కూడా లేదు అనుకుంటే ప్లేట్లు పెట్టుకోండి. ప్లేట్లు పెట్టుకుని నక్షత్రం వేయండి. సరిపోయింది. గురువుగారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా గృహస్థులు చేస్తారు కదా, ఇప్పుడు బ్యాచులర్ రూమ్స్ ఉంటాయి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండవు. అలాంటి వాళ్ళు కూడా జోప్య సూర్యం దృశే అంటారండి. అంటే ఏంటంటే బ్యాచులర్ ఖచ్చితంగా దేవతార్చన చేయాలి, పూజ చేయాలి అనేది ఉండదు. అతను సూర్యుడు చూసి నమస్కారం చేయొచ్చు. కానీ బ్యాచులర్స్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే మీ గ్రామానికి వెళ్ళి గ్రామ దేవతకి ఏడాదిలో 2 సార్లు నమస్కారం చేయాలి. బ్యాచులర్గా ఉన్నాం, నాకు కుదరట్లేదు, ఆఫీసు ఇల్లు ఇక్కడ సరిపోతుంది, ఎవరు ఎలా ఉంటారో తెలియట్లేదు అనుకున్నవాడు ఖచ్చితంగా ఉదయాన్నే రాగా స్నానం చేసి బయటకు వచ్చి పొడి టవలు, చాలా మంది బ్యాచులర్స్ చేసిన తప్పు ఏంటంటే స్నానం చేసేసిన తర్వాత అదే టవల్ కట్టుకుని బయటకు వచ్చి దండం పెడుతున్నారు. పొడి టవల్ మీదే దండం పెట్టాలి తప్ప తడి పొడిగా ఉన్న వస్త్రం మీద అస్సలు దండం పెట్టకూడదు. పొడి టవల్ కట్టుకుని సూర్యుడికి నమస్కారం చేసి మీ పనులు చేసేసుకోవచ్చు. ఏదన్నా వెళ్ళేదారో దేవాలయం కనబడుతుంది కాబట్టి ఇలా నమస్కారం అంటారు కాబట్టి తప్పు ఉండదు. కానీ ఖచ్చితంగా బ్యాచులర్ అనేవాడు ఏడాదికి అంటే సంవత్సరంలో 2 సార్లు మీ గ్రామ దేవతకి వెళ్ళి నమస్కారం చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయన కొట్టాల్సిందే. అలా కొడితేనే మీరు క్షేమదాయకంగా ఉంటారు. బ్యాచులర్స్ కొంతమంది నిలబడరు, ఉద్యోగాలు రాకో లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకున్నారు. కానీ అతనితో పాటు వచ్చిన ఇంకొక అబ్బాయి మాత్రం మంచి ఉద్యోగం మంచి స్థితిగతులు పొందుతాడు. కారణం ఏంటంటే ఇతను ఊరెళ్ళి వస్తూ ఉంటాడు, అతను ఊరెళ్ళి. ఇది కారణం. గురుగారు, ఈ ప్రశ్న తప్పు అయి ఉండొచ్చు, కానీ ఎందుకు అడుగుతున్నానంటే, మీ వీడియోలు ఎక్కువగా చూసే మీ అభిమాని ఒక వ్యక్తి అడిగాడు. తను ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడంట, కానీ ఆహార నియమాలు పాటించడంట, ధూమపానం కూడా చేస్తున్నాను అంటున్నాడు. అంటే దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆహారం మీద నియంత్రణ లేకుండా ధూమపానం చేయొచ్చు అంటారా, లేకపోతే నిష్ఠగానే ఉండాలా? ప్రతిరోజు దేవాలయం వెళ్తాడంట. వాస్తవ రీత్యా చెప్పుకోవాలి అంటే భగవంతుడు మనసులో ఉంటే చాలు. ఒకటి. రెండోది, నిత్యము దేవాలయానికి వెళ్ళి ఆహార నియమాలు పాటించండి అని ఎక్కడ సంకల్పం చెప్పలేదు. నీ మీద నీకు దృఢత్వం ఏర్పడాలి అంటే సంకల్పం అని అంటారు. అంటే నువ్వు ఉద్యోగం రావాలనుకోండి, ఏం చదవాలి? దానికి సంబంధించిన కోర్సు చదవాలి. అంటే దానికి ఎంత టైం పడుతుంది? ఓ ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకుంటే కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవరనుకోండి, సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3 నెలల టైం పడుతుందా? ఒక డాక్టర్ అవ్వాలంటే కొంత టైం పట్టిందా? అలాగే నీ సంకల్పం అంటే డాక్టర్ అవ్వాలంటే నీ సంకల్పం ఇదైనప్పుడు సినిమాలకు వెళ్తాను, పబ్బులకి వెళ్తాను, ఫ్రెండ్స్తో తిరుగుతానంటే నువ్వు డాక్టర్లు అవుతావు. కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉండాలి. ఐఏఎస్ అవ్వాలంటే పుస్తకాల మీద ఉండాలి తప్ప ఫ్రెండ్స్ మీద ఉండకూడదు. ఇలా నువ్వు ఏదన్నా ఒక కోరుకుని దీక్ష అనేటువంటి చేపడతావో అప్పుడు ఇవన్నీ తెగించేయాలి. అప్పుడు నీ మైండ్ భగవంతుడి మీద ఏకాగ్రతం అవుతుంది. అందుకని మండలం అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి దేవాలయానికి వెళ్ళి వచ్చిన అతను మద్యం తాగాడా, చెడు వ్యసనాలకు వెళ్ళాడా అనేది అతను పర్సనల్. అతను ఒక కోరుకున్నాడు. ఫర్ సపోజ్ నేను ఉన్నతమైన ఉద్యోగం రావాలని అనుష్ఠానం చేద్దామని ప్రతిజ్ఞ పూనాడు. ఆ 21 రోజులు మద్యం ధూమం ఆహార నియమాలు పాటించాల్సింది. మద్యం ధూమాల జోలికి వెళ్ళకూడదు, ఆహార నియమాలు పాటించాలి. ఆ 21 రోజు అయిన తర్వాత మామూలే చేయొచ్చు. గురుగారు, మీ వశీకరణ వీడియో చూసిన తర్వాత మరి ఒక అభిమాని ఫోన్ చేయడం జరిగింది. అని ఏమి అడిగారంటే, వశీకరణ అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చా అని అడిగారు.
దీనిపైన మీ వివరణ, మీ అభిమానులకి మీరు ఇచ్చేది. వశీకరణ ప్రాక్టీస్ చేస్తారా నేర్చుకుంటారా అనేది 2 క్వశ్చన్లు. హ్మ్. ప్రాక్టీస్ అనేటువంటిది డాక్టర్ పర్యవేక్షణ చేయాలి. ఓకే. నేర్చుకోవడం అనేటువంటిది గురువు గారు కూడా తిరిగే సాధన చేసుకోవాలి. ఓకే. ప్రాక్టీస్ చేయడము అంటే ఏ విధంగా అడిగారు నాకు అర్థం కాదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి ఉండదు, అది తిప్పి కొడతాయి. ఓకే. డాక్టర్ గారు మన శరీరానికి తగ్గట్టుగానే మందులు రాస్తారు. ఓకే. ఇక్కడ కూడా వశీకరణ కానీ ఏ విద్య అన్నా సరే గురుముఖంగానే తీసుకోండి. అందుకే నేను మీకు ఏ వీడియోలైనా సరే చాలామంది వీడియోస్లో మూల మంత్రాలు ఇస్తున్నాను, ఇది చదివేయండి అంటున్నారు. మూల మంత్రాలు ఇవ్వడానికి పనికిరాము. ఓకే. మూల మంత్రం ఇవ్వాలంటే అతను గురువు ముఖంగా ఎదురుకుండా కూర్చోవాలి, గురువు అతని పరిశీలన చేసి ఇస్తాడు. ఓకే. మీకు ఉద్యోగం ఇవ్వాలి అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కదా అంటే ఇచ్చేస్తారా? డిగ్రీ హ్మ్. ఇవ్వరు కదా. నువ్వు చదవగలవా, నువ్వు చేయగలవా లేదా, నిన్ను ఇంటర్వ్యూ అని క్వశ్చన్స్ వేస్తారుగా. హ్మ్. అలాగే విద్యల్లో కూడా అంతే. వశీకరణనే కాదు, మీరు చేతబడి కానీ లేదా దశమహా విద్యలు కానీ లేదా నమ్మక చమకాలు కానీ ఏ విద్యను నేర్చుకోండి, గురువు ముఖంగానే ఉండాలి. ఓకే. అంటే అతను మిమ్మల్ని పరీక్షించేటువంటి ఇంటర్వ్యూ చేసే అధికారి, మిమ్మల్ని ఇంటర్వ్యూకి తయారు చేస్తున్నాడు. ఐఏఎస్ ఉద్యోగం అంటే డిగ్రీ చదివి ఎగ్జామ్స్ రాసేస్తే ఐఏఎస్ ఉద్యోగం ఇవ్వరండి. హ్మ్. ఏం చేయాలి? ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ సమాధానం చెప్పాలి. ఇలా గురువు ముఖంగా చెప్పిందే విద్య. ఓకే. ఏ వీడియోలన్నా సరే ఎవరన్నా మీకు మూల మంత్రాలు చెప్తున్నారు అంటే అది మీకు ఖచ్చితంగా పనికి రాదు, ఇది ఖచ్చితం. ఓకే. మూల మంత్రం అనేది బయటికి చెప్పరు. ఓకే. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తా. గాయత్రి మంత్రం మనందరికీ తెలుసు. ఓకే. ఉపనయనం జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడండి, తండ్రి బ్రహ్మ కొడుకును కూర్చోబెట్టి ముసిగేసి మంత్రం చెప్తాడు. ఓకే. అదే గాయత్రి మంత్రం మరి బయటకు ఎందుకు చెప్పడు అంటే దానికి కొన్ని విలువలు ఉన్నాయి, ఉచ్చరించేటువంటి శబ్దాలు ఉన్నాయి, దానివల్ల ముసిగేసినే చెప్తాడు. ఓకే. చాలా చక్కగా చెప్పారు బ్రదర్.